మహాకూపులో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ మధ్యకాలంలో 2-3 రోజుల క్రితం నుండి ఒక వీడియో చాలా బాగా వైరల్ అవుతూ ఉంది. ముగ్గురు యవనస్తులు ఒక బైక్ పైన వస్తూ ఉంటే ఆ బైక్ పైన ఉన్న ఆ ముగ్గురిని ట్రాఫిక్ కానిస్టేబుల్ రాత్రికాల వేళ వారిని ఆపినప్పుడు అతడు వీరిని అరే ఒరే అని మాట్లాడినట్లు, అంతేకాకుండా వారిని ఒక 1800 రూపీస్ లంచాన్ని కూడా అడిగినట్టు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వీడియోలో చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ కూడా అక్కడ ఉన్న యవనస్తులు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా చాలా ఇబ్బంది పడుతూ అని కూడా మాట్లాడుతున్నట్లు అనిపించింది. అంతేకాకుండా ముందుగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు విందాం. నువ్వు అడిగావు మాట్లాడతారు రైట్, చూసారు కదా. అక్కడ నిజంగా మరి చట్టంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా అరే ఒరే పోరా ఏరా అని పలకొచ్చా అంటే చట్టంలో అలా పలకూడదని కూడా మనకి తెలియజేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు. కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా ట్రాఫిక్లో ఎవరైతే కానిస్టేబుల్స్గా ఉంటారో, ఎస్ఐగా ఉంటారో, లేకుంటే ఇంకా పై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఎవరిని కూడా అరే ఒరే అని పోరా అని కూడా పిలవకూడదని చట్టం తెలియజేస్తూ ఉంది. వాళ్ళని అలా పిలవకూడదని కూడా ఆఫీసర్స్ కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి వారిని అలా అనటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఆ యొక్క వీడియోను చాలా వైరల్ చేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి నేనేమంటానంటే ట్రాఫిక్లో మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఏమైతే ఇవ్వబడే వాటిని వాడటంలో తప్పలేదు, అవి అడగటంలో తప్పలేదు, చలానా కొట్టడంలో తప్పలేదు, చలానా కలెక్షన్ చేయడంలో కూడా తప్పలేదు. కాబట్టి లంచం అనేది కూడా చాలా వరకు ఇప్పుడు చాలా కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండే, కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయంలో కూడా ఇది జరిగి ఉండొచ్చు మేబీ. కాబట్టి దాని విషయంలో కూడా మీరు ఆఫీసర్స్ అందరూ కూడా ఆలోచన చేసి దయచేసి వస్తున్నటువంటి వారిపైన మీరు కలెక్షన్ చేయాలి, ఆపాలి, మీరు వారికి మంచి బుద్ధులు కూడా చెప్పాలి. ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. మన వెనక స్క్రోల్ అవుతుంది కదా ఆ వీడియో. మీరు మందు తాగారు, ఆడినెవరో గుద్దారు. నా బండి వేసుకెళ్ళి నేను వచ్చాను. బండి నడిపింది ఎవరు? ఇప్పుడు పట్టుకున్నప్పుడు నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి. నేను నడిపానా? నేనే నడిపాను. ఓకే, కానీ బండి వాళ్ళు గొడవ అవుతున్నట్టు నేను నాకు భయం వేస్తున్నారు. నువ్వు మాట్లాడుతుంటే నేను ఎక్కడ బండి నడిపాను? తాగాను, నేనే నడిపాను. కానీ వాడికి కేసు చేశాడని నేను వచ్చా. బండి నడపచ్చా? దాకూడదు, మర్యాదగా మాట్లాడు. బామ్మద్దండి. ఎందుకు గుద్దొచ్చావు మరి వాళ్ళని? నేను కొత్తరా, వాడే గుద్దాడు అన్నయ్య. ఎవరాడు? రైట్, వీరు విజయవాడలో ఉంటారు. విజయవాడలో ఉన్నటువంటి ప్రజలకు, అంతేకాకుండా వస్తున్నటువంటి యవనస్తులకు కూడా చక్కని కౌన్సిలింగ్ ఇస్తూ వారందరికీ ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు హెల్మెట్ గురించి, అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ గురించి, అంతేకాకుండా ఆటో తోలేటువంటి వ్యక్తులకు, అలాగే ఆయా ప్రాంతాల్లో కొంతమంది సన్మానం కూడా చేస్తూ వీరు బైక్ రైడర్స్కి, ఆటో డ్రైవర్స్కి అందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తూ వీరు చేస్తున్నటువంటి పనులు చాలా బాగున్నాయి. అందరూ కూడా వీరిని చాలా మెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వీరు వచ్చారు. కాబట్టి వీరి పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా చాలా మంచివాళ్ళు. కాబట్టి విజయవాడలో నిజంగా నేను చూస్తున్నటువంటి ప్రతి వీడియోలో కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పనులు చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. కొంతమంది త్రాగుబోతులకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, కొంతమంది త్రాగుబోతులు ఇంటికి చేరుస్తున్నారు, అది కూడా చూశాను నేను. కాబట్టి ఈ సమయంలో చూడండి, ఇక్కడ పిల్లలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇతను ఈ ఆఫీసర్ కూడా లంచం ఇవ్వబోతూ ఉంటాడు, 500 ఇవ్వబోతుంటే తన పక్కన ఉన్నటువంటి వ్యక్తి అంటాడు 500 కాదురా 200 సరిపోతాయని చెప్పేసి ఇది మాట్లాడుతూ ఉంటారు. ఇది నిజంగా చాలా ఫన్నీగా ఈ వీడియో చాలామందికి షేర్ అయింది. అంతేకాకుండా వారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ప్రేమైనటువంటి ప్రజలారా, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఆఫీసర్స్ అందరూ కూడా దయచేసి అరే ఒరే అనే పదాలు వాడకుండా మీరు మీ చలనాలు వేయండి. అంతేకాకుండా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ వేయండి, వారు మంచి దారులు నడిచే పనిని కూడా కల్పించాలని కూడా నేను కోరుకుంటాను. అలాగే మరి మనం కూడా బైక్ పైన వెళ్తున్నటువంటి మనమందరం కూడా వారికి సహకరించాలి. అంతేకాకుండా మనము కూడా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అంతేకాకుండా బైక్ కావాల్సినటువంటి అన్నీ కూడా, అలాగే పెద్ద వెహికల్ కావాల్సిన అన్నీ కూడా సరిచూసుకోవాలని, చక్కగా ఉండాలని కూడా నేను మనసారా అందరినీ కూడా కోరుకుంటాను. కాబట్టి ఈ సమయంలో గాయపడినటువంటి ఆ పిల్లలు, అంటే హృదయం గాయపడింది వాళ్ళకి, కాబట్టి వాళ్ళు అంతగా ఇబ్బంది పడి బాధపడుతున్నారు కనుక వారికి కూడా
ప్రేమ కలిగినటువంటి పిల్లలుగా మారాలని కూడా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ సమయంలో ప్రభుత్వాలు మనవి, దేశం మనది, చట్టాలు మనవి కనుక మనందరం కూడా చట్టాన్ని గౌరవించాలి. అలాగే చట్టం కూడా ప్రజలను గౌరవించాలి. ప్రజలను గౌరవిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను.